భవన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది మనం చూడొచ్చు. పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కాసేపటి క్రితమే ఎప్పుడైతే తెలంగాణ దీక్షా దివస్ అని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే 14 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఎప్పుడైతే ఆయన దీక్షా దివస్ పేరుతో అంటే తెలంగాణ సాధన కోసం చేసినటువంటి దీక్ష ఏదైతే ఉందో ఈ రోజు నుంచే మొదలైంది కాబట్టి 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సో అందులో భాగంగానే దీక్షా దివస్ పేరుతో ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన వల్లే తెలంగాణ వచ్చింది అన్నటువంటి నినాదం ఇస్తున్న నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి వచ్చి సంఘీభావంగా చాలామంది తెలంగాణ భవన్కి వచ్చి దీక్షా దివస్లో భాగంగా పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలామంది పోలీసులు అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల్లో భాగంగా ఈరోజు దీక్షా దివస్ అనే పేరుతో బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి ఈసీ అనుమతి లేదు. అండ్ ఎలక్షన్కి సంబంధించిన ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నారో వాళ్ళు కూడా చేరుకున్నారు. ఎప్పుడైతే దీక్షా దివస్ అనే పేరు మీద ఒక కార్యక్రమాన్ని కండక్ట్ చేయబోతోంది బీఆర్ఎస్ పార్టీ, అది తెలంగాణ భవన్లో టేకప్ చేయబోతున్నారు అని తెలిసిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కావచ్చు లేదంటే ఈసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరూ చేరుకొని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు, ఎవరు కూడా దీక్షా దివస్ని చేపట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోడ్ ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది తెలంగాణ వ్యాప్తంగా. ఏ 4-5 కూడా గుమిగూడనటువంటి పరిస్థితుల్లో దీక్షా దివస్కి మేము ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంతకు ముందే ఈసీకి సంబంధించిన అధికారులు కూడా చేరుకొని ఇక్కడ టోటల్గా లోపలికి వెళ్ళి కేటీఆర్ పూర్తిగా కాసేపటి క్రితమే తెలంగాణ భవన్కి చేరుకున్నారు. సో పోలీసులను మనము చూడొచ్చు, పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఎవరిని కూడా అంత ఇదిగా అలో చేయట్లేదు. కాబట్టి ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే అనుమతి కంపల్సరీ. అండ్ ఆల్రెడీ చాలామంది లోపల ఉన్నారు కాబట్టి మేము అలో చేయట్లేదు అన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. సో లోపల ఎట్లాంటి సెలబ్రేషన్ చేయొద్దు ఆర్ ఎలాంటి కార్యక్రమాన్ని చేయొద్దు, ఒకరు ఇద్దరితో కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. కానీ పార్టీ కార్యకర్తలు ఒకవేళ మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి తెలంగాణ దివస్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ చేద్దాము అని అనుకొని రావచ్చు. కాబట్టి ఆంక్షలు పూర్తిగా ఉన్నాయి, ఇక్కడ అమల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు రావడానికి వీల్లేదు అన్నటువంటి మాటను చెప్తున్నారు. అండ్ లోపల కూడా దీక్షా దివస్ అనే కార్యక్రమంలో భాగంగా చాలామంది రక్తదానం కూడా కార్యకర్తలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు, కానీ ఎక్కడ కూడా అనుమతి లేదు అని ఈసీ చెప్తోంది. సో ఈసీ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి లేదు. ఎందుకంటే కోడ్ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఎట్లాంటి కార్యక్రమాలు చేయడానికి లేదు. ఎందుకంటే రేపే పోలింగ్ డే. సో ప్రలోభాలు ఒకవేళ చేయొచ్చు, మేబీ ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి సో అందుకని ఏ 4-5 కూడా ఒక దగ్గర గుమికూడడానికి లేదు అని ఈసీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో మనం చూడొచ్చు, కేటీఆర్ చేరుకున్న తర్వాత చాలామంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు ఎవరిని లోపలికి అలో చేయలేదు. కేవలం కేటీఆర్ మాత్రమే అండ్ 2-3 మాత్రమే లోపలికి వెళ్ళారు. సో చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, లోపలికైతే ఎవరిని అలో చేయట్లేదు. దీక్షా దివస్ అనే పేరుతో మీరు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని చెప్పినారు, కానీ లోపలికైతే ఎవరిని అలో చేయట్లేదు. 2-3తో కార్యక్రమాన్ని అయితే మీరు చేసుకోవచ్చు, కానీ లోపలికైతే మిగతా వాళ్ళని ఎవరిని అలో చేయట్లేదు. పూర్తిగా పోలీసుల పహారాలో తెలంగాణ భవన్ మనకు కనిపిస్తోంది. సో ఈసీకి సంబంధించిన అధికారులు చేరుకున్నారు, మీకు అనుమతి లేదు, ఏ కార్యక్రమాన్ని నిర్వహించడానికి లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే తెలంగాణ భవన్ దగ్గర ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. లోపలే ఉన్నారు కేటీఆర్, కానీ ఆయనతో పాటు లోపలికి ఎవరు ఎలో చేయట్లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించే ఎవరైతే కేటీఆర్ లోపలికి చేరుకున్న తర్వాత కూడా చాలామంది కార్యకర్తలు కావచ్చు, లీడర్స్ కావచ్చు, చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అనుమతి లేదు, ఎవరిని మేము అలో చేయట్లేదు అని స్పష్టంగా చెప్తున్నారు. సో పోలీసులు అయితే లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. కోడ్ ఖచ్చితంగా అమలు పరుస్తూ ఉన్నాం. ఈసీ మాకు ఆదేశాలు అదే ఇచ్చింది కాబట్టి కోడ్ అమల్లో ఉండగా మేము ఎవరిని అలో చేయట్లేదు అని చాలా స్పష్టంగా ఈసీ వాళ్ళకు చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికైతే కేటీఆర్ లోపలే ఉన్నారు, మాట్లాడుతున్నారు ఈసీ అధికారులతోని. ఇదేం కొత్తగా టేకప్ చేసిన కార్యక్రమం కాదు, 14 సంవత్సరాల నుంచి టేకప్ చేస్తున్నాం. కొత్త కార్యక్రమం అయితే మీరు అబ్జెక్షన్ చెప్పాలి, కానీ మేము 14 సంవత్సరాల నుంచి చేసినటువంటి కార్యక్రమం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితిలో మేము టేకప్ చేసిన
చేసినది కాదు కాబట్టి మమ్మల్ని ఎలో చేయాలి అని కేటీఆర్ మాట్లాడుతున్నా సరే కోడ్ అమల్లో ఉండగా మేము ఎవరిని ఎలో చేయట్లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మీరు అసలే ఖచ్చితంగా మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. సో మీరే అపీల్ చేయండి, ఎవరు రాకుండా ఉండడానికి మీరే అపీల్ చేయాలి అన్నటువంటి మాటను చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడైతే చాలామంది వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. భవన్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా ఎవరినైతే ఎలో చేయట్లేదు పోలీసులు. సో ప్రస్తుతం అయితే ఇది సిచ్యువేషన్. మరి కాసేపటి తర్వాత కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మరి మీడియాతో ఏమైనా మాట్లాడబోతున్నారా ఏంటి అనేది చూడాలి.